నమస్తే పొలిటికల్ వైస్ స్వాగతం. మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ముందుగా మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి డికే అన్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మా. ఎట్లుంది మేడం మహబూబ్ నగర్ ఎట్లుంది? చాలా బాగుంది. ప్రజలందరూ కూడా ఈసారి మోదీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈసారి మా ఓటు అనేది మన అసెంబ్లీ అప్పుడే చాలా చోట్ల అదే మాట వచ్చింది. సో ఇప్పుడు ఇంకా స్పష్టంగా ఈ ఓటు పెద్ద ఓటు, ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు దేశ ప్రధాని ఎవరో నిర్ణయించేటటువంటి ఓటు. మొన్న వేసే ఓటు ఎవరికి అన్నా వేసేసినాం అయిపోయింది. ఈ ఓటు మటుకు భారతీయ జనతా పార్టీకే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనేటటువంటి ఆలోచనలోనే ప్రజలంతా ఉన్నారు. కానీ రెండుసార్లు ప్రధానమంత్రి గారికి అవకాశం ఇచ్చినాం, మోడీ గారికి అవకాశం ఇచ్చినాం, ఇంకా సరిపోతుంది, పార్టీ వ్యతిరేకత ఉంటుంది అనేటువంటిది సహజంగా చెప్పుకునేటువంటి అంశం కదా. ఎక్కడ వ్యతిరేకత లేదు. మోదీ గారి పైన ఇంకా పెరుగుతుంది కానీ వ్యతిరేకత ఎక్కడ లేదు. ఓకే, మోదీ గారి పైన ఇంకా మోదీ గారు ఉండాలి దేశం కోసం, ఈ దేశం బాగుండాలంటే ఆయన నాయకత్వమే ఉండాలనేది ఈరోజు ప్రజలంతా అసలు ఆల్టర్నేట్ లీడరే కనిపిస్తలేడు దేశంలో. వేరే పార్టీలలో అసలు ఎవరైనా నాయకుడు ఉన్నాడా? ఏ పార్టీల నుంచి అయినా ఒక నాయకుడు కనిపించడం లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసలు ఆల్టర్నేట్గా ఒక నాయకుడు వేరే పార్టీ అసలు ప్రతిపక్షాలు అందరు కలిస్తే కూడా ప్రధానమంత్రి ఎవరో క్యాండిడేట్ డిసైడ్ చేయలేకపోతే. రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా, భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర చేస్తున్నారు కదా. భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ఇవన్నీ కూడా వాళ్ళ అంటే జస్ట్ ఏదో చేసినామని చెప్పుకొని ఇంకా చేస్తున్నారు తప్ప భారత్ జోడో యాత్రతో ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు మధ్యప్రదేశ్ పోయింది, ఛత్తీస్గఢ్ పోయింది, రాజస్థాన్ పోయింది. అసలు కర్ణాటక గెలిచిందంటే భారత్ జోడో యాత్ర నుంచి గెలవలేదు వాళ్ళు. తెలంగాణ గెలిచారంటే భారత్ జోడో యాత్ర నుంచి గెలవలేదు వాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకతతోనే వీళ్ళు అధికారంలోకి వచ్చింది తప్ప అక్కడ నరేంద్ర మోదీ గారి వ్యతిరేకతతో ఇక్కడ వీళ్ళు గెలిచింది లేదు. ఓకే, సో ఇక్కడ కూడా ఇప్పుడు దేశంలో రాహుల్ గాంధీ అనేటటువంటి వ్యక్తి ప్రధానమంత్రి క్యాండిడేటే కాదు, కానీ మీరు పోటే కాదు, మోదీ గారికి అసలైన పోటే కాదు. కానీ మీరు బీజేపీ మోడీ గారి మీద అతి విశ్వాసంతో తెలంగాణలో కాంగ్రెస్ను తక్కువ అంచనా వేస్తున్నట్టుగా అనిపించట్లేదా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. అంటే అతి విశ్వాసం కాదు, ఇది వాస్తవం. ఓకే, ఇది వాస్తవం. ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పార్టీలకు అతీతంగా మొన్న ఎలక్షన్లలో వాళ్ళు ఎవరెవరు ఏ పార్టీలకు ఓట్లు వేసినా ఈ ఎన్నికల్లో మటుకు కేంద్రము నరేంద్ర మోదీ దేశంలో ఎవరు అధికారంలో ఉండాలి, ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలి, ఈ దేశం కోసం నరేంద్ర మోదీ ఉండాలనేది ఈరోజు ప్రజల్లో భావన. అది ప్రజల లోపల నుంచి వస్తున్నటువంటి భావన. కానీ ఆయన మోడీ అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నది తప్పితే దక్షిణాది రాష్ట్రాల్లో మోడీకి కానీ బీజేపీకి కానీ అంత సీన్ లేదు, అంత గెలిచేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. అది ఇంతకుముందు ఇక్కడ ప్రభుత్వాలు వేరే కాబట్టి, ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో లేదు, గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏ పథకాలను కూడా ఇది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చిందని వీళ్ళు చెప్పలేదు. అన్నీ వాళ్ళ ప్రభుత్వాలుగానే ప్రచారం చేసుకున్నారు. గతంలో గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానిలో ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చిండ్రు, ఇప్పటికీ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్లు ప్రతి కుటుంబానికి ఇచ్చిండ్రు, 2 డోసులు 3 డోసులు తీసుకున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేదవాళ్లకు ఉచిత బియ్యం అందుతుంది ప్రతి రేషన్ షాప్లో. అప్పుడేమో కేసీఆర్ ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ షాపుల దగ్గర ఒక ఫ్లెక్సీ పెడితే ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ పక్కలో ఫ్లెక్సీ పెట్టింది. 5 కిలోలు ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అక్కడ నుంచి ఫేర్ ప్రైస్ షాప్ల ముందు పెడితే ఇమ్మీడియట్గా పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం 5 కిలోలు ఇస్తాం, వాళ్ళు 5 కిలోలు ఇవ్వడమే లేదు కదా. అంటే ఎంత పెద్ద మోసం ఒకసారి చూడండి. ఇక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ కిలోని రాసుకోవచ్చు, ఆ కిలో కూడా ఇస్తలేరు. ఇప్పుడు మోదీ గారు ఇస్తున్న బియ్యమే తప్ప వాళ్ళు ఆ కిలో కూడా ఇవ్వడం లేదు. సో ఇట్లా మోసాలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఇది నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి పథకం అనేది పోలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. ఈరోజు బియ్యం నరేంద్ర మోదీ ఇస్తున్నారు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోదీ గారు ఇచ్చిండ్రు, ముద్రా లోన్లు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు, కిసాన్ సమ్మాన్ నిధి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతుంది కదా కిసాన్ సమ్మాన్ నిధి. వాళ్ళు వెయిట్ చేసే అవసరం కూడా లేదు. ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే మన
రైతు బంధు పథకం ఉందో ఆ రైతు బంధు పథకం రైతులు వెయిట్ చేయాలి దానికోసం. ఇక్కడ టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. తెలిసిపోయింది ఇప్పుడు ప్రజలకు, అంటే ఇది మోడీ సర్కార్ ఖచ్చితంగా ప్రజలకు ఈ రోజు అది మోదీ డబ్బులు అంటారు వాళ్ళు. మోదీ పైసలు పడినాయి, మోదీ పైసలు పడినాయి అని చెప్తారు వాళ్ళు. గ్రామాల్లో రైతులకు పోతే మోదీ పైసలు పడినాయి మా అకౌంట్లలో. గ్రామాల్లో అంత లోపలికి వెళ్ళింది. గ్రామాల్లో ప్రతి ఇంటికి మోదీ గారి పేరు వెళ్ళింది ఇవాళ. ప్రతి ఇంటికి ఉచిత బియ్యమే కానివ్వండి, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లే కానివ్వండి, కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, కరోనా వచ్చినప్పటి నుంచి తర్వాత ప్రజలకు అందరికీ వ్యాక్సినేషన్లు ఇవ్వడమే కానివ్వండి, గ్రామాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా వాళ్ళకు ఉపాధి కల్పించడమే కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క పథకం ఇది అంగన్వాడీలో భోజనమే కానివ్వండి. ఈరోజు గ్రామంలో ఏ పథకాన్ని తీసుకున్నా, ఈరోజు చెట్లు పెంపకం హరితహారం నరేంద్ర మోదీ గారి పథకమే. ఈరోజు ఊర్లలో రైతు వేదికలు కట్టినట్టు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులే. ఈరోజు గ్రామాల్లో శ్మశాన వాటికలు వైకుంఠ ధామాలు అన్నారు, అవి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన నిధులే. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామాల సీసీ రోడ్లు కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎమ్మెల్యేకు 10 కోట్లని ఇచ్చేసిండే ఎలక్షన్లో. ఆ 10 కోట్లలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులే ఉన్నాయి సగం. అవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే సీసీ రోడ్లు వేస్తున్నారు ఊర్లలో వాళ్ళ నిధులు అని చెప్పుకుంటున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా పార్టీలు వేరు కావడం వల్ల, ఇక్కడ ఉన్న పార్టీ వేరు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏది ఇచ్చినా మాదని చెప్పుకోవడం వల్ల ప్రజలకు అది వీళ్ళే ఇస్తున్నటువంటి భ్రమ ఉండింది. ఇప్పుడు చాలామందికి అర్థమైపోయింది గ్రామాల్లో గ్రామ పంచాయతీకి నిధులు వచ్చినా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులే. గ్రామ సర్పంచులకు అంతా ఈరోజు అర్థమైపోయింది ఇవి నరేంద్ర మోదీ గారు ఇస్తేనే మా గ్రామ పంచాయతీలో మాకు పైసలు వచ్చినాయని. ఈరోజు ఆ సర్పంచుల టర్మ్ కూడా అయిపోయింది. ప్రతి సర్పంచ్ తెలుసు ఆ నిధులు వాళ్ళకు కూడా రుణం తీర్చుకునేటటువంటి అవకాశం కలిగింది. నరేంద్ర మోదీ గారు సర్పంచులకు ఇచ్చినటువంటి గౌరవానికి వారు ఈ ఎలక్షన్లలో నరేంద్ర మోదీ గారికి కేంద్ర ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వం ఉండాలి, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈ యొక్క అందుకే పార్టీలకు అతీతంగా ఇప్పుడు ప్రజలు సిద్ధమైనరు. గ్రామ సర్పంచులుగా మొన్నటిదాకా ఉన్నటువంటి గ్రామ సర్పంచులు కూడా ఈసారి మోదీ గారు ఉండాలనేటటువంటి ఆలోచన ఉంది. సో ఇవన్నీ ఆధారంగానే చెప్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సీటు 10 నుంచి 15 వరకు కూడా సాధించిన ఆశ్చర్యం లేదు. అదేవిధంగా మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం కూడా ఖచ్చితంగా. మీ మహబూబ్నగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి అర్ణమ్మకు అసలు మహబూబ్నగర్కు సంబంధం లేదనేటువంటి మాట, లోకల్ నాన్ లోకల్ అనేటువంటి మాట, అసలు ఏం చేయలేదు మహబూబ్నగర్కు డెవలప్మెంట్, అర్ణమ్మ కేవలం తన రాజకీయాల్లో చూసుకునేటువంటి ఆరోపణలు బాగా వస్తున్నాయి. అంటే మా ఊరోడు కాదు కదా, అందుకనే తెలియదు అరుణమ్మ ఏం చేసిందో. ఇప్పుడు మా ప్రాంతం వాడు అంటే అరుణమ్మ ఏం చేసిందో తెలిసేది, అరుణమ్మ ఎట్లా చేసిందో తెలిసేది. ఈ ప్రాంతం వాడే కాదు కాబట్టి అరుణమ్మ ఏం చేసిందో చూడలేదు. ఓట్లు వచ్చినప్పుడు వస్తాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయనకు ప్రజల కష్టాలు తెలియదు. ఓన్లీ కొంతమంది ఏమైందంటే అరుణమ్మ పేరు తీసుకుంటే మేము నాయకులం అయిపోతామని మాట్లాడుతున్నారు. సో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా దండగా. అసలు ఆయన పేరు ఎవరికి తెలియదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆడ ఎమ్మెల్యేలు అందరూ 7 మంది ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆడ పార్టీ పోటీ ఇస్తుంది తప్ప, లేకుంటే అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు కేంద్రంలో ఈ పార్టీ అధికారంలో ఉండే అసలు రాహుల్ గాంధీ దేశం మొత్తమే కాంగ్రెస్ లేదు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసిండ్రు, అయిపోయింది. ముఖ్యమంత్రి ఉన్నాడు. మీకున్న హర్డీలో ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్నగర్, ఆయన కొడంగల్ కూడా మీ స్థానంలో ఉంది కాబట్టి అది ఆయన ఒక రెఫరెండం లాగా, అంటే మహబూబ్నగర్లో ఓడిపోతే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి స్థానంలో గెలవడం కష్టం కాదంటారా, సాధ్యం అంటారా? తట్టుకోలేకపోవడం అనేది కాదు. ఇక్కడ ఏంటంటే మొన్న కాంగ్రెస్ పార్టీని కూడా టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఇప్పుడు అక్కడ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటారు ప్రజలు. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిని చేసినాము, ప్రజల లోపల ఒక నిర్ణయం వచ్చేసింది, ముఖ్యమంత్రిని చేసేసినాం. అబ్బా ఆయన ముఖ్యమంత్రి అయిపోయిండు, మాకు పని చేయాలి. ఇప్పుడు ఇది మోదీకి వేస్తాం ఓటు. మోదీ కూడా మనకు పని చేయాలి కదా. రేపు మోదీ గారు ఇస్తేనే తెలంగాణ రేపు పరిస్థితి బాగుపడే పరిస్థితి. లేకుంటే ప్రతి ఒక్కటి కేంద్రం నుంచి నిధులు వస్తేనే కదా తెలంగాణ బాగుపడాలి, రేపు పాలమూరు బాగుండాలి అంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తేనే కదా. ఇక్కడ మన వాళ్ళని బీజేపీని గెలిపించుకుంటే మన ప్రాంతం బాగా అవుతుంది, మన ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. శతవిధాల ప్రయత్నం చేస్తారు కదా ముఖ్యమంత్రి గారు, తన సొంత స్థానం తప్పకుండా చేస్తారు. ఏ పార్టీ ఆ పార్టీ గెలుపు కోసం వాళ్ళు చేస్తారు. అధికారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళకి ప్లస్ అవుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉంది, మొన్న ఏమైంది పరిస్థితి చూసినాం కదా.
ఏమైంది ప్రజల తీర్పు ముందు, ప్రజల యొక్క తీర్పు ముందు ఎవ్వరు కూడా ఎవరేమేం చేయలేరు. ప్రజల తీర్పే లాస్ట్గా అల్టిమేట్గా ప్రజల తీర్పే, దాని అందరం శిరసా వహించాల్సిందే. ప్రజల తీర్పు అంతా కూడా నరేంద్ర మోదీ గారు ఉండాలని ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లాలో మా ఆడబిడ్డ, మా ఆడపడుచు జిల్లాకి ఎంతో పెద్ద ఎత్తున ప్రజలకు అన్ని రకాలుగా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడింది, జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనేది ఆ ప్రాంతంలో ఆడబిడ్డ అనేటటువంటి అభిమానం ఉంది ప్రజల లోపల కూడా. సో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, పాలమూరు కోసం మా ఆడబిడ్డ అరుణమ్మ ఉండాలనేది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది కేవలం ఎంపీ సీట్లు గెలవడం కోసం టీఆర్ఎస్ను చంపే ప్రయత్నం చేసి ఒక ఆడపిల్ల కవితను అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండు నరేంద్ర మోడీ అనేటువంటిది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు చట్టాలు చట్ట ప్రకారంగా వాటి పని వాళ్ళు చేసుకొని పోతారు. గతంలోనేమో భారతీయ జనతా పార్టీ మీద మోపిండ్రు, ఇప్పుడు కూడా మళ్ళీ అరెస్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ మీదనే మోపుతున్నారు, అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ మీద ఇవి చట్టాలు తమ పని తాము చేసుకొని పోతాయి. దీని భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ కవితను అరెస్ట్ చేయడం వల్ల ఒక సానుభూతి తెలంగాణ ప్రజల్లో ఒక ఆడపిల్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి మోడీకి వ్యతిరేకంగా ఓటేయాలనేటువంటి సానుభూతి రాదంటారా? అట్లాంటిది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలంతా ఆమె అరెస్ట్ కావాలని కోరుకున్నారు కదా, ఇప్పుడు సానుభూతి ఎక్కడ వస్తుంది చెప్పండి? లేదంటారా? ఎట్టి పరిస్థితిలో సానుభూతి లేదు. కానీ కింద పడ్డ బంతిలాగా తిరిగి బీఆర్ఎస్ పార్టీ పైకి లేస్తుంది, రేపు ఎంపీ స్థానాల్లో అట్లాంటి పరిస్థితి ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటితో ఇక కేసీఆర్ కుటుంబ పార్టీ అయిపోయింది. అది బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కూడా కాదు, కేవలం వాళ్ళ కుటుంబ పార్టీ అయిపోయింది. కాబట్టి ఇంకా కుటుంబానికి మరి ఈరోజు ప్రజలు కూడా ఆశీర్వదించలేదు. కాబట్టి ఈ పార్టీ ఖచ్చితంగా ప్రజలు రేపు మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ పార్టీ వస్తుందని లేస్తుంది అనేటటువంటి ఆలోచన కూడా ఇక్కడ ప్రజల లోపల కూడా డిస్కషన్ లేదు. మీ అంచనా ప్రకారం ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో చేసేది ఏం లేదు. సో వీళ్ళకి ఓటేసి దండగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మురుగు కాలువలో వేసినట్టు అనేటటువంటి భావన ఈరోజు ప్రజల లోపల ఉంది. ఎనీవేర్ ఎక్కడైనా అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో లేదు, కేంద్రంలో చేసేది ఏమీ లేదు. ఆ పార్టీకి ఓటేయడం వల్ల అది మురుగు కాలువలో వేసినట్టే. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో లేదు, ఇక్కడ కేవలం అధికారంలో ఉంది. ఈ తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం సహకారం కావాల్సిందే. దానికోసం భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తేనే తెలంగాణ ప్రజలకు అభివృద్ధి అనేటటువంటి ఫలాలు అందుతాయనేటటువంటి ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా దండగనే, ఓటేసినా మురుగు కాలువలు వేసినట్టే అనేది ప్రజల లోపల ఉన్నటువంటి ఆలోచన. మోడీ సర్కార్ మళ్ళీ వస్తుందని మీరు పక్కన నమ్ముతున్నారు? 100కి 200% నరేంద్ర మోదీ గారి సర్కార్ వస్తుంది. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశ ప్రజలందరి యొక్క ఆకాంక్ష కూడా అదే. మీ అంచనా ప్రకారం తెలంగాణలో మీ పార్టీకి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని మీరు నమ్ముతున్నారండి? ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 నుంచి 12 రావచ్చని అనుకుంటున్నాము. ఇంకా వాతావరణం, ఎలక్షన్ వాతావరణం ఇంకా వేడి ఎక్కలేదు, టైం ఉంది కాబట్టి. సో ఎలక్షన్ వాతావరణము, ఆ వేడి నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత అది 15 దాకా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అట్లా అంటే మీరు థ్రెట్ అవుతున్నట్లు లెక్క మిగిలిన పార్టీలకు ఇక్కడ 100%, దాంట్లో ఏం డౌట్ లేదు. బీజేపీకి 15% డబుల్ డిజిట్ వచ్చేటువంటి ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు. మొన్న బీజేపీకి వేయలేదు, వేసి ఉంటే అక్కడ ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం బాగుపడేది. ఈ రాష్ట్రం అప్పుల కూపంలో పోయిన రేవంత్ రెడ్డి ఉన్నటువంటి పార్టీని 6 గ్యారెంటీల పేరు మీద అనేక హామీలు ఇచ్చిండ్రు. ఆ హామీలన్నీ ఇప్పుడు నెరవేరాలంటే దేశంలో కాంగ్రెస్ రావాలంటున్నాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటున్నాడు. అది సాధ్యమా చెప్పండి? అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లే ఈ స్కీమ్లు అమలు చేయలేము అని. కానీ 100 రోజుల పరిపాలన ప్రజలు సౌఖ్యంగా ఉన్నారు, వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు, మాకు మద్దతు ఇస్తున్నారు, ఇది రెఫరెండం అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. ఎక్కడ సంతోషంగా లేరు. 100 రోజులు అనే టైం వీళ్ళు చాలా ముందు చూపుతో పెట్టిండ్రు. ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి కాబట్టి 100 రోజులు అని చెప్తాం. అంత లోపల పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, దానికి ఎలక్షన్ కోడ్ వస్తుంది, దాని పేరు మీద మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు ముందుకేయచ్చని. సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే చెప్పిండ్రు 100 days అనేది. సో అధికారంలోకి రాగానే చేస్తామని ఎన్నికలు అప్పుడు చెప్పిండ్రు. గెలిచిన తర్వాత అప్పుల్లో ఉంది రాష్ట్రం, 100 రోజులు సమయం ఏమన్నారు. 100 రోజుల లోపల మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి 100 రోజులు అడిగిండ్రు. సో ఇట్లనే దాటా వేస్తూ ముందుకు పోయే పరిస్థితి. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు సంవత్సరానికి 65,000 కోట్లు అప్పులు కట్టాలి, ఇవన్నీ ఎట్లా అవుతాయి అని వాళ్ళే. అంటే ఇవన్నీ కాని మాటలు, చెయ్యని మాటలు, హామీలు ఇచ్చిందనేది
ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓకే. సో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఈ రాష్ట్రానికి పూర్తి సహకారం ఇస్తేనే ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా అభివృద్ధి సాధ్యమవుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఎంపీలను గెలిపించుకోవడం వల్లనే తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తిగా అభివృద్ధి ఫలాలు అందేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొక మాట మీరు ఖచ్చితంగా చెప్పాల్సింది, జితేందర్ రెడ్డి గారు పార్టీని విడిపోతూ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను వదిలేసిందని ఒక మాట మాట్లాడారు. మీ సమాధానం మీరు ఖచ్చితంగా చెప్పండి. అంటే ఇప్పుడు ఏముంటుందంటే జనరల్గా మనం చూస్తాం పార్టీలు మారేటప్పుడు మారక ముందు రోజుకు మారిన రోజుకి ఇమ్మీడియట్గా మన మాటలన్నీ మారిపోతుంటాయి, నాయకుల మాటలు. సో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో వాళ్ళకి ఏదైనా రీజన్ ఇచ్చుకోవాలి కాబట్టి వాళ్ళ రీజన్ ఇక్కడ నుంచి ఎందుకు పోయినామో రీజన్ ఇచ్చుకోలేక ఆ విధమైనటువంటి కామెంట్ చేయడం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. సో దాని గురించి పెద్దగా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గురించి ఆయన ఎంత గొప్పగా చెప్పిండు అంతకుముందు మనం కొన్ని వీడియోలు కూడా చూసినాం. ఆయన మాట్లాడిన మాటల్లో అంటే ఒక్కరోజుకే వారికి టికెట్ రాకపోగానే భారతీయ జనతా పార్టీ గురించి అట్లా మాట్లాడడం ప్రజలే దానికి ప్రజల లోపలనే ప్రజలనే అడగాలి, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో వాళ్ళు ప్రజలకు చెప్పుకోవాలి. మీరు లాక్కోలేదా? పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే, లాస్ట్ టైం కూడా నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, పార్లమెంటుకు పోటీ చేయడానికి లాస్ట్ టైం నన్ను పార్టీలోకి ఆహ్వానించింది, పార్టీ పోటీ చేయించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా లాస్ట్ టైం తక్కువ ఓట్లతో ఓడిపోయినాను కాబట్టి సో ఈసారి కూడా సర్వేల ఆధారంగానే ఎవరైతే గెలుస్తారో, గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ ఎవరున్నా అన్ని సర్వే చేసిన తర్వాతనే వాళ్ళు పార్టీ జాతీయ పార్టీ టికెట్లు డిసైడ్ చేసింది. సో అంతకుముందు వారి కొడుకు కూడా టికెట్ ఇచ్చింది. సో వాళ్ళ కొడుకు అసెంబ్లీలో పోటీ చేసిండు. మరి ఆ రోజు నేనేమి నేను అడిగిన మహబూబ్నగర్ సీట్ యాక్చువల్గా, నేను బయట చెప్పలేదు ఇక్కడ, మహబూబ్నగర్ సీట్ నేను పోటీ చేస్తాను అడిగిన. నాకు జితేందర్ రెడ్డి గారు పోటీ చేస్తారన్నారు. దాని తర్వాత సడన్గా వారి కొడుకు ఇచ్చిండు, నన్ను ఏం అడగలేదు. మీరు అడిగారు కదా మరి జితేందర్ రెడ్డి గారు కొడుకు అడుగుతున్నారు, మరి మీరు పోటీ చేస్తారని నన్ను అడగలేదు పార్టీ. అయినా పార్టీ డిసిషన్కి కట్టుబడి ఉండి మేము పనిచేసినాం. సో ఇవన్నీ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం కమిట్మెంట్గా పార్టీ కోసం పనిచేసినాం. భారతీయ జనతా పార్టీలో వచ్చినప్పటి నుంచి పార్టీ కోసం కమిట్మెంట్గా. అవును, మీరు పోయినసారి జరిగిన మిస్టేక్ ఏంటంటే మీరు బీజేపీ కాదు కాంగ్రెస్లో ఉన్నారు, జనంలో గుర్తుకోలేదు. ఇప్పుడు డీకేఆర్ అది ఓన్లీ 15 రోజుల సమయమే ఉండింది అప్పుడు నేను జాయిన్ అయినాక ఎలక్షన్కి. సో అప్పుడు గుర్తు కింది స్థాయి వరకు డీకేఆర్ నమ్మ గుర్తు, కమలం గుర్తు అని అప్పుడు ఎక్కువ తీసుకోలేకపోయినాము. సో దాంతో అప్పుడు కొంచెం తక్కువ ఓట్లతో, అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లు వస్తే గెలిచిపోతుంటుంది. సో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశం అంటే అన్నమ్మ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి విషయం అప్పటి నుంచి అనేక ఎలక్షన్లు వచ్చినాయి, అనేక లోకల్ బాడీస్ వచ్చినాయి, తర్వాత మన అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. సో ప్రజలకందరికీ కూడా ఈరోజు పూర్తి అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీలోంచి అరుణమ్మ ఉంది, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలిసి ఈరోజు. ఇంకొక ఫైనల్గా మీ పాలమూరులో 2 స్థానాలు ఉన్నాయి, 2 స్థానాలు గెలిస్తే నమ్మకం ఉందా? ఖచ్చితంగా. నాగర్ కర్నూలు కూడా అసలు పార్టీ అక్కడ బలహీనంగా ఉంది అనేటటువంటి ఇదున్న ప్రచారం ఉన్నా అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ప్రజలంతా కూడా చెప్పిన ఇందాకనే, ప్రజలకంతా కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈసారి నరేంద్ర మోదీ గారికి బీజేపీకి ఓటు వేయాలని డిసైడ్ అయిపోయింది ఓటర్లు. సో అక్కడ కూడా ఖచ్చితంగా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 2 స్థానాలు ఉమ్మడి జిల్లాలో, ఈ 2 సీట్లు కూడా మేము గెలుస్తాం. పాలమూరు నుంచి 2 ఎంపీలు మోడీ గారి పక్కన కూర్చుంటున్నారు పక్కా. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. ఇది ఖచ్చితంగా పాలమూరులో ఉన్నటువంటి 2 స్థానాల్లో గెలుస్తామనేటువంటి మాట చాలా గట్టిగా చెప్తున్నారు డీకేఆర్ నగర్. అదేవిధంగా పాలమూరు స్థానంలో మిగిలినటువంటి వాళ్ళు ఊరికే పోటీ చేస్తున్నారు, కానీ నరేంద్ర మోడీని చూసి ఓట్లు పడతాయనేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు.